చూసారా, ఇదే గంగానదీ తీరం. ఇక్కడే మొదలైంది మహాభారతంలో అతి గొప్ప యోధుడు, అతి గొప్ప వ్రతధారి భీష్ముడి జన్మ కథ. హస్తినాపుర రాజు శాంతనువుడు ఒకరోజు వేటకు వెళ్ళి ఈ గంగానదీ తీరాన ఒక అపూర్వ సౌందర్యాన్ని చూశాడు. ఆమె ఎవరో కాదు, గంగాదేవి. ఆ క్షణం నుంచే శాంతనువుడు ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ గంగాదేవి ఒక షరతు పెట్టింది. నన్ను పెళ్లి చేసుకోవాలంటే నా పనులను ఎప్పుడూ ప్రశ్నించకూడదు. ఒక్కసారి అడిగినా నేను వెంటనే నిన్ను వదిలి వెళ్ళిపోతాను. ప్రేమలో మునిగిన రాజు ఆ షరతు అంగీకరించాడు. వివాహమైన కొద్ది రోజుల్లో ఒక శిశువు పుట్టింది. కానీ గంగాదేవి ఆ బిడ్డని తీసుకుని నదిలో ముంచేసింది. రాజు హృదయం రగిలిపోయినా మాట ఇచ్చిన వాడిగా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఇలా ఒక్కొక్క శిశువును మొత్తం 7గురిని గంగానదిలో ఒడిలో కలిపేసింది. శాంతనుడి గుండె రగులుతున్నా ఏ మాట ఆడలేదు. కానీ 8వ బిడ్డ పుడుతుంటే రాజు ఇక తట్టుకోలేకపోయాడు. ఇది ఏ పాపం, ఎందుకు ఇలా చేస్తున్నావు అని గంగాదేవిని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నతోనే గంగాదేవి తన రహస్యాన్ని బయటపెట్టింది. నిజానికి ఇవన్నీ అష్టవసువులే. ఒకసారి వశిష్ఠ మహర్షి నందిని దొంగలించడంతో వారు మానవలోకంలో పుడతారని శపించబడ్డారు. వారు గంగాదేవిని ప్రార్థించాడు, మనుషులుగా పుట్టగానే నువ్వు మమ్మల్ని విముక్తి చెయ్యాలి అని. 7గురు వసువులు విముక్తి పొందారు. కానీ చివరి వసువు పెద్ద తప్పు చేసినందుకు మానవ జీవితమంతా గడపాలి. అతనే దేవవ్రతుడు.